2001లో విడుదలైన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' నుంచి 2018లో విడుదలైన 'టచ్ చేసి చూడు' సినిమా వరకు రవితేజకు ఒక పేరు ఉండేది, లాస్లెస్ హీరో అని. రవితేజ అంటే లాస్లెస్ హీరో అని మీడియాలోనే ఎన్నోసార్లు చెప్పారు. ఈ 17 సంవత్సరాల కాలంలో రవితేజ గారికి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి, సూపర్ హిట్లు ఉన్నాయి, యావరేజ్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. కానీ నష్టాలు తీసుకొచ్చిన సినిమాలు అయితే లేవు. కానీ 2018లో విడుదలైన 'నేల టికెట్' నుంచి నష్టాలు రావడం మొదలయ్యాయి. క్రాక్, ధమాకా తప్ప మిగిలిన అన్ని నష్టాలు తీసుకొచ్చిన సినిమాలే. నష్టం రావడం, రెమ్యునరేషన్ తిరిగడం, నష్టం రావడం, రెమ్యునరేషన్ తిరిగడం, ఇంతే. అసలు రవితేజ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏమిటో మొదటి కారణం సరైన పాత్రలు ఎంచుకోకపోవడం. అనుభవం పెరిగే కొద్దీ ఎంచుకునే పాత్రల్లో కూడా పరిపక్వత ఉండాలి. కానీ రవితేజ గారు ఇప్పటికీ పెళ్లి కాని బ్యాచులర్గా నటించడానికే మక్కువ చూపుతున్నారు. పెళ్ళై పిల్లలు ఉన్న ఫ్యామిలీ మ్యాన్గా నటించడానికి ఇష్టపడడం లేదు. ఒకప్పుడు రవితేజ గారు నటించిన 'భద్ర', 'ఈడియట్', 'కిక్' వంటి చాలా సినిమాల్లో రవితేజ గారు బ్యాచులర్ కుర్రాడిగా ఇరగదీశారు. ఆ మాస్ డైలాగులు, మేనరిజం, ఆ కామెడీ రవితేజకి తప్పితే ఇంకెవరికి కుదిరేవి కావు. హీరోల్లో మాత్రమే చూసుకుంటే ప్రస్తుతం కామెడీ మీమ్స్లో, ట్రోల్స్లో ట్రెండ్ అవుతుంది రవితేజ గారి సన్నివేశాలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆ విధంగా బ్యాచులర్ హీరోగా చూడాలంటే రోతగా ఉంది. ప్రేక్షకులను కథలో తొందరగా ఇన్వాల్వ్ చేయకుండా హీరోయిన్ వెనకాల పడడం, అనవసరమైన పాటలు, అనవసరమైన కామెడీ, వీటన్నిటి వలన సినిమా బాగా సాగదీతకు గురవుతుంది. ఇక రెండవ కారణం సరైన కథలు ఎంచుకోకపోవడం. ఎంచుకునే కథలు కూడా చాలా రోతగా ఉంటున్నాయి. అవే రొట్ట మాస్ కమర్షియల్ కథలు. 2002 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' సినిమా విడుదలైంది. సరిగ్గా 20 రోజుల తర్వాత అంటే ఆగస్టు 22వ తేదీన 'ఈడియట్' సినిమా విడుదలైంది. రెండు హిట్ అయ్యాయి. 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' సినిమా కంటే 'ఈడియట్' సినిమా ఎక్కువ రోజులు ఆడింది, ఎక్కువ వసూళ్లు సాధించింది, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అప్పుడు రవితేజ గారు తనకు మాస్ పాత్రలే బాగా సెట్ అవుతాయి అని భావించి మాస్ సినిమాలనే ఎంచుకోవడం మొదలుపెట్టారు. తరువాత రోజుల్లో 'నా ఆటోగ్రాఫ్', 'స్వీట్ మెమరీస్', 'శంభో శివశంభో', 'నేనింతే' వంటి విభిన్నమైన కథలను కూడా ఎంచుకున్నారు. ఈ సినిమాలన్నీ విజయం సాధించినా కానీ వసూళ్లలో వెనకబడ్డాయని అటువంటి కథలు ఎంచుకోవడం మానేశారు. ఈ విషయాలన్నీ రవితేజ గారే కొన్ని సందర్భాల్లో చెప్పారు. ఈ నిర్ణయం తీసుకుని చాలా పెద్ద తప్పు చేశారే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ సినిమాలన్నీ మంచి వసూళ్లు సాధించి ఉండకపోవచ్చు, కానీ నష్టాలు అయితే తీసుకురాలేదు కదా. అడపాదడపా అలాంటి విభిన్నమైన కథలు ఎంచుకుని ఉంటే నటుడిగా ఇంకా మంచి పేరు వచ్చేది, వరుస ఫ్లాపులు కూడా తగ్గేవి అని నా ఉద్దేశం. ఇక మూడవ కారణం క్విక్ డెసిషన్. మిగతా హీరోల లాగా ఎవరైనా రచయితలు కానీ, సహాయ దర్శకులు కానీ కథ చెబుతున్నప్పుడు ఎటకారాలు ఆడడం, కామెడీలు చేయడం, నిద్రపోవడం, కూనిపాట్లు పడడం, ఫోన్ మాట్లాడడం వంటి పిచ్చ పనులు రవితేజ గారు ఎప్పుడు చేయలేదు, చెయ్యరు కూడా. ఎవరైనా కథ చెప్పడానికి వస్తే చాలా శ్రద్ధగా కథ వింటారు. కానీ సమస్య ఏమిటంటే కథ విన్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ కథను ఒప్పుకోవాలో ఒప్పుకోకూడదో నిర్ణయించేసుకుంటారు. అలా ఎలా నిర్ణయించుకుంటారు? కనీసం ఒక రోజైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. కొంతమంది ఏమంటారంటే మిగతా హీరోల్లా నెలల తరబడి తిప్పించుకోకుండా ఓకేనా, నాట్ ఓకేనా అని వెంటనే తేల్చేస్తారు అని చెప్తారు. ఇది చాలా మంచి విషయం అంట. కానీ నా ఉద్దేశం ఏమిటంటే ఇలాంటి త్వరితగతిన తీసుకునే నిర్ణయాల వలన మంచి కథలు చేర్చేర్చుకుంటున్నారు అని నా అభిప్రాయం. నాలుగవ కారణం దర్శకులతో కలివిడిగా ఉండడం. రవితేజ గారు మొదటి నుంచి దర్శకులతో స్నేహంగా మెలుగుతూ ఉంటారు. ఈ అతి స్నేహమే సినిమాల పాలిట శాపంగా మారుతుంది అనేది నా అభిప్రాయం. ఒక్కసారి స్క్రిప్ట్ ఓకే అయ్యాక పూర్తి బాధ్యత దర్శకుడి మీదే పెట్టడం, దర్శకులు ఏదైనా తప్పు చేస్తుంటే ఖండించలేకపోవడం వలనే సినిమాలు పేలవంగా తయారవుతున్నాయి. అవసరమైనప్పుడు స్క్రిప్ట్లో తలదూర్చాలి, అలా వదిలేసుకోకూడదు కదా. దర్శకుడు ఏదైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు అని ఖండించి చెప్పాలి, కానీ రవితేజ గారు అలా చెప్పట్లేదంట. ఇక ఐదవ కారణం ఆరోగ్య సమస్యలు. రవితేజ గారిని గమనిస్తే వయసు పెరిగే కొద్దీ బాగా సన్నబడిపోతున్నారు. ఏ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో తెలియదు కానీ బాగా పీక్కుపోయారు. మద్యపానం అలవాటు వలన ఈ విధంగా అయ్యారని కొంతమంది అంటున్నారు. దాని గురించి మనకు సరైన సమాచారం లేదు కాబట్టి ఆ మద్యపానం అలవాటు గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. కానీ ఒంటి మీద కండే లేకుండా బాగా పీక్కుపోతున్నారనమాట. ఆయనకున్న ఆరోగ్య సమస్యల ప్రభావం ఆయన సినిమాల మీద కూడా పడుతుందని చెప్పాలి. అయితే చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోలను ఒకసారి మనం గమనించాలి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళ సినిమాలందరినీ ఒకసారి గమనిస్తే వీళ్ళ కెరీర్లో దారుణమైన నష్టాలు చవిచూసిన సినిమాలు ఉన్నాయన్నమాట. ఎంత దారుణమైన నష్టాలంటే థియేటర్లు మూసుకున్నాయి కొన్ని నష్టాల వలన. కొంతమంది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మూసేసి డిస్ట్రిబ్యూషన్ చేయడం మానేశారనమాట. కొంతమంది ప్రొడక్షన్కి దూరం అయిపోయారు నిర్మాతలు. అంత భారీ నష్టాలు ఉన్నాయి వీళ్ళ సినిమాల వలన. అయితే ఇంత డిజాస్టర్లో రవితేజ గారి కెరీర్లో లేవనే చెప్పాలి.
కానీ రవితేజ గారు కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో కొంచెం పరిపక్వతగా ఆలోచిస్తే మంచిది, మంచి హిట్లు వస్తాయి అనేది నా అభిప్రాయం.